శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను ఆర్థికంగా బాగుంటానా, సామాజికంగా బాగుంటానా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, విదేశాలకు వెళ్తానా, ఆరోగ్యం బాగుంటుందా. తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది. ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికినో ఈ రాశులన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి 9 పాదాలు, 9 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది. సరే, ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే, మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి, వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి. ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి, కాల్ చేయకండి. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, గొంతు వరకు నేను మునిగిపోయానండి, నాకు జాతకం చెప్పాలంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారమో ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి, కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు. 1, 2 మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి, మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి, మీ జీవితం బాగుపడుతుంది. జాతకం సపోర్ట్ మాత్రమే, నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కానీ ఆ రోడ్ని అయితే ఆపలేం భగవంతుడు. మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని, ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి. రైట్, ఈ యొక్క 12 రాశులు 12 రాశులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్ర రీత్యా 12 రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క జూలై నెల 2024 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాం. మిథున రాశి ఫలవంతంగా అనుకూలంగా ఉంటారు. శుక్రుడు 2వ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు 7వ తారీఖున. జూలై 12 నుండి కుజుడు 12వ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. రాహు ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉన్నారు. బృహస్పతి 12వ ఇంట్లో ఉన్నారు. శుక్రుడు 1టి ఇంట్లో నుంచి సూర్యునితో పాటు ఉంటున్నారు. బుధుడు ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో. మీరు ఏది ప్రయత్నం చేసినా అది విజయం అండి, ఏది ప్రయత్నం చేసినా విజయం. ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది. శని తిరోగమనం కూడా మీకు చాలా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారంలో చురుగ్గా సాగుతారు. పోటీల వల్లే వచ్చే సంక్షోభాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు. మీరు తోటి వ్యాపారం నుండి పరోక్షంగా వ్యతిరేకంగా ఉన్నా కూడాను దాన్ని కూడా మీరు విజయం పొందుతారు. వ్యర్థంగా సంచరించడం వల్ల, పనికిరాని టైం పాస్ చేస్తడం వల్ల మానసిక అలసట, శారీరక అసౌఖ్యం కలుగుతుంది. కాబట్టి మీకు మంచి సమయం దొరికినప్పుడు ట్యూన్ యువర్ సెల్ఫ్ టు గో అప్. మీరు వ్యాపారం కోసం విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి. అయితే సహోద్యోగుల అనుకూలత ఉంటుంది. వీలైనంత వరకు పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. ఉన్నత అధికారులతో మాటలు పడే అవకాశాలు కూడా మాస ద్వితీయంలో కనబడుతుంది, జాగ్రత్త. ఈ నెలలో కుటుంబం ఆనందం మరియు శాంతిగా ఉంటుంది. ప్రయాణాలు చేసి లాభం పొందుతారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నెల ద్వితీయంలో కుటుంబంలో తరచుగా వ్యర్థమైన చర్చలు, కొంచెం అహంకారపూరితమైనటువంటి మాటలు భార్యాభర్తల మధ్య వస్తుంది. సఖ్యత లోపం జరుగుతుంది. కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి, విభేదాలు తొలగిపోతాయి. ఒకరికొకరు అనుకూలించడం ద్వారా మీరు హాని నివారించవచ్చు. పిల్లల విషయానికి వస్తే వాళ్ళ విద్యాభ్యాసాని కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేసే స్త్రీలు, వ్యాపారం చేసే ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి స్త్రీలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మొదటి భాగం బాగుంది, 2వ భాగం మాస ద్వితీయం కొంచెం ఇబ్బందిగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారికి యాజ్ యూజువల్ మిశ్రమంగా ఉంది. వాహనం కొనే వారికి మంచి అవకాశం చెప్పచ్చు. రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ నెల అదృష్ట రోజులు అని చెప్తే 1వ తారీఖున బాగుంది, 11వ తారీఖున బాగుంది. మీకు ఈ నెల అదృష్టం ఇచ్చే సంఖ్య
6 అని చెప్పవచ్చు. చంద్రాష్టమం జూలై 21/7/2024 7:27 ఉదయం నుండి 23/7/2024 9:20 ఉదయం వరకు, అంటే సుమారుగా 2.5 రోజులు. టైం బాగలేదు, జాగ్రత్తగా ఉండాలి. చంద్రాష్టమ సమయంలో వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదా వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆరాధించవలసిన దైవం మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి. కలౌ వెంకటనాథాయ. ఏం చెప్పారు? వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికింద్ర వెంకటేశ్వర సమోదేవో న భూతో న భవిష్యతి. ఆ వెంకటేశ్వర స్వామికి కాలినడకగా వెళ్ళి ఒకసారి నమస్కారం చేసిరండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. ఎందుకంటే ఈ జూలై నెలలోనే ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళి దక్షిణాయన పుణ్యకాలం కూడా జూలై 10-15 ప్రారంభం అవుతుంది కాబట్టి, ఆషాఢం కూడా వస్తుంది కాబట్టి చక్కగా వెళ్ళి స్వామివారిని నమస్కారం చేసుకోండి. పరిహారం ఏం చేయొచ్చండి? మీకు ఖాళీగా ఉన్న సమయంలో అంతా కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయండి. శనివారాల్లో అవకాశం ఉంటే ఆ తులసితో మాల తయారు చేసి వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి వేయండి. పేదలకి కొంచెం అన్నం పెట్టండి. ఈ నెల పసుపు కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. అదృష్టం కలిగే రోజులు అంటే 1వ తారీఖున బాగుంది, 11వ తారీఖున బాగుంది. అదృష్ట సంఖ్య 6 కూడా చెప్పచ్చు. పరిహారం కూడా చెప్పాం కదా మీకు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది. ఏం చేస్తారంటే, నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు. ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాను పాదాల దగ్గర వెలిగించకండి. కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో, ఆ నువ్వుల ఉండ ఉంటుంది, ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని ఉండగా కట్టండి. దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి. అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి. ఆ స్వామివారిని ఎలా ప్రార్థన? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు? ఆయన ఏమేమి మనకిస్తారు? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు. శని ప్రీతి, ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట. అలాంటి అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ. ఇంకనూ ఆ దేవాలయంలో 27 నక్షత్రాలకు 12 రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శని భగవానుడు చాలా మంచివారు, ఐశ్వర్యవంతుడు. శని భగవాను చూసి భయపడకండి. శని అనకండి, శని భగవానుడు శనైశ్వరుడు అనండి. అనుగ్రహం పొందుతారు. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి. 2024 జూలై 21వ తారీఖున, అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండుగలంతా ప్రారంభమయ్యే రోజులు. తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు. ఈ నెల 21 జూలై గురు పౌర్ణమి వస్తుంది. దీన్ని ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు. దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగాను పిల్లల చేత పూజింపజేస్తారు. వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు. గురు పౌర్ణమి జరుపుకోవడం, ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులకు అందరికీ కూడా కానుకలు, బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు. తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురోరధికం మూలం గురోరంధకాలము, ఆ యొక్క నిర్మూలాన్ని చేసే, అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు.
గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి. వారి యొక్క వెనక కూడా మనం చెడుగా మాట్లాడకూడదు. వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం. పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు. వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపయనుడు. వేదకాలపు సంస్కృతనంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం, గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు. అన్ని గుడులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇది 3 రోజుల పండుగ కూడా చేస్తారు. అంటే ముందు రోజు, పౌర్ణమి రోజు, పాడ్యమి రోజు, ఇలా 3 రోజులు కూడా చేస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఉంటుంది. ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం. విజయోస్తు.